హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని రెడ్డి యూకే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. చూస్తున్నారుగా, అప్పుడే అమ్మకి వాయిస్ ఓవర్లో హెల్ప్ చేస్తుంది మా జున్ను తల్లి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వచ్చి మరీ చెప్తుంది హలో గుడ్ మార్నింగ్ అనేసి. హౌ క్యూట్ అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగే ఇంకా ఎక్కడికి స్టార్ట్ అయిపోయాము అని చూస్తున్నారా? సో మేము జూకి స్టార్ట్ అయిపోయాము. మేమైతే వీఆర్ గోయింగ్ బై ట్రైన్. సో బేసింగ్ స్టాక్లో మేము ఉంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి క్యామ్డెన్ టౌన్కి వెళ్ళాలి. సో మేము ఒక్కటే కాకుండా వీఆర్ గోయింగ్ విత్ ఫ్యామిలీస్. మేము మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం ఇవాళ. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ సో మచ్ ఫన్. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. లెట్స్ సీ అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది జూ అని. నేనైతే వచ్చాక ఇదే ఫస్ట్ టైం జూకి వెళ్ళడం. సో బేబీ ఎలా రియాక్ట్ అవుతుంది, జున్నుకి ఎలా అనిమల్స్ చూసి ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. కమ్ ఆన్ లెట్స్ గో. సో అంతలో మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మాకు ఇది చాలా దగ్గరే, బికాజ్ వీఆర్ స్టేయింగ్ ఇన్ సిటీ సెంటర్ కాబట్టి ఇది ఒక 5 to 10 minutes వాక్ అంతే. సో రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఐ థింక్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసి ఉంటారు. సో లెట్స్ సీ. సో ఇంకా జున్నమ్మ చాలా ఎర్లీగా లేచింది కదా ఇవాళ. ఐ థింక్ 7 అట్లా లేచేసింది. ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా పెట్టుకొని వచ్చేసాము. ట్రైన్లో వెళ్తా ఫీడ్ చేసేద్దామని. ఇంకా ఇదిగో మా చిన్న హీరో వేద్. మా జున్నమ్మకి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అన్నలు ఉన్నారు, బాయ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగా. అండ్ ఇక్కడ వేద్ అండ్ జున్నుకి ఫీడ్ చేస్తున్నాము. ఇంకా కిడ్స్కి టిఫిన్ అండ్ లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చాము. వీళ్ళకి కానీ ఫీడ్ చేయకుంటే తెలిసిందే కదా, పిచ్చి పిచ్చి చేస్తారు ఇంట్లోనే. ఇంకా బయట వస్తే ఇంకా చెప్పనక్కర్లేదు, మొత్తం క్రాంకీ అవుతారు. సో ఇంకా ట్రైన్లో వెళ్తూ వెళ్తూ పెసరట్టు మా ఫ్రెండ్స్ తెచ్చారు అండ్ జొన్న రొట్టె అండ్ నేను ఇడ్లీ తీసుకొచ్చాను. సో అందరికీ ఫీడ్ చేసాము అండ్ మళ్ళీ మంచిగా ఆడుకున్నారు కాసేపు అంతా. సో ఈ జర్నీ ఇక్కడి నుంచి వాటర్లూకి వెళ్ళి, సో వాటర్లూ నుంచి క్యామ్డెన్ మార్కెట్కి వెళ్ళాలి కదా. సో మాకు ఇక్కడి నుంచి ఇంకా లండన్కి వెళ్ళే లోపల 1.5 hours పడుతుంది. అంతవరకు ఇంకా ముగ్గురు మంచిగా ఆడుకున్నారు, అస్సలు డిస్టర్బ్ చేయకుండా మమ్మల్ని. అండ్ ఇవాళ నేను జున్ను మామ్ అండ్ డాటర్ ట్విన్నింగ్. సో ఎప్పటి నుంచో నేను జున్ను ట్విన్నింగ్ చేయాలనుకుంటూ ఉన్నాం. సో ఈరోజు కుదిరింది మంచిగా. అండ్ ఎలా ఉన్నాయి మా ఇద్దరు అవుట్ఫిట్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేబీ చెప్పు జున్ను, కెన్ యూ సే బేబీ? బేబీ. నాని చెప్పు. అమ్మమ్మ. జూకి వెళ్తున్నాం. పోలీస్ తాత, మేము అబ్బా జూకి వెళ్తున్నాం. జున్ను బయట వస్తే చాలు, అసలు మమ్మల్ని ఇంకా పట్టించుకోవద్దు మేము ఉన్నామని కూడా. బయట నేచర్ని చూస్తూ ఎన్విరాన్మెంట్ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఇంగ్లాండ్ వాళ్ళే కనిపిస్తారు కాబట్టి, సో వాళ్ళ దగ్గర అంతా వెళ్ళి హలో హాయ్ అనేసి గ్రీట్ చేస్తూ వాళ్ళతో ఒక కన్వర్జేషన్ క్రియేట్ చేస్తుంది. మేమైతే కొన్నిసార్లు షాక్ అవుతూ ఉంటాము, ఎంత మంచిగా తను ఎట్లా గ్రీట్ చేస్తుంది, అందరి దగ్గరికి వెళ్ళి అంత క్యూట్గా అనిపిస్తుంది. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి కూడా నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చెప్పు అన్నా. అన్నా ఇక్కడ చూస్తున్నారు కదా మా బుజ్జి టెడ్డీ బేర్ దేవా. ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. త్రూ అవుట్ ద డే ఇట్లనే ఉంటే బాగుండు అనేసి అనుకుంటూ ఉన్నాము. సో జూ కాబట్టి చాలా వాక్ ఉంటుంది కదా, లాంగ్ వాక్. సో కొంచెం గాలి అండ్ ఎండ లేకుండా ఉంటే చాలు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో యూటిలైజింగ్ దిస్ సమ్మర్ మోర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం యూకేలో ఎప్పుడు వింటర్సే ఉంటాయి. సో రైనీ, వింటర్, ఈ చలి అండ్ ఆల్సో స్నో. సో ఇవి ఎప్పుడు ఉండి ఉండి డిప్రెషన్ వస్తుంది. సో సమ్మర్ వస్తే ఇలా బయటనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడే మేము వాటర్లూలో దిగాము. సో వాటర్లూ నుంచి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేయాలి. వీ హ్యావ్ టు గో టు క్యామ్డెన్ మార్కెట్. And Kensington Olympia, due to planned engineering work, the Hammersmith and City line is suspended. The Waterloo and City line is closed.
లండన్కి వచ్చేసాము. ఇదే క్యాన్డమ్ మార్కెట్ అంటే. సో ఇక్కడి నుంచి జూకి వెళ్ళాలంటే ఒక 15 మినిట్స్ వాక్ ఉంది. సో అక్కడికి వెళ్ళిపోదాము. ఫైనలీ వీఆర్ అట్ ద జూ. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ మోర్ దాన్ జును. అండ్ హర్షకి ఆఫీస్ తరపున వచ్చాయి. I mean just like tickets. So these tickets include everything, food and activities for the children and also zoo passes laga. Junu, ekkadiki vacham? Walking through the zoo. Walking through the zoo. సో ఎంటర్ అయిపోయాం కదా, ఇంకా లేట్ చేయకుండా అనిమల్స్ చూడడానికి స్టార్ట్ అయిపోతున్నాము. సో వీళ్ళు ఇక్కడ మనకి జూ రూట్ మ్యాప్ ఇచ్చారు. దాన్ని చూస్తూ మనం ఏ వేలో వెళ్తే ఏ అనిమల్స్ ఉంటుందో తెలుస్తుంది. సో ఆ మ్యాప్ చూస్తూ మేము ఫాలో అయిపోతున్నాము. అండ్ నడిచినంత దూరం జూ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ ఆర్కిటెక్చర్ లాగా ఇంకెక్కడ ఉండదు అనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్గా, ఇంత గ్రీనరీగా అండ్ ఆల్సో అబౌట్ ద అనిమల్స్ ఎంత బాగా వీళ్ళు చూపిస్తున్నారంటే మనకి నార్మల్ జూస్లో మనం బయట ఉంటాము, అనిమల్స్ లోపల ఉంటాయి కదా. ఇక్కడ అలా కాదు, చాలా డిఫరెంట్గా అవిటిని బయట పెట్టేసి ఫ్రీగా మనం లోపల ఒక కేజ్లో వెళ్ళినట్టు వెళ్ళాలి. మనం లోపల వెళ్తాము, అవి బయట ఉంటాయి అన్నమాట. ఆస్ట్రిచ్ ఎక్కడుంది? ఆస్ట్రిచ్ తీసుకో. ఆస్ట్రిచ్ చూసేదానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఈ స్పాట్ అనమాట ఆస్ట్రిచ్ చూడడానికి. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఇక్కడ నుంచి వ్యూ. మీకు కనిపిస్తుందో లేదో, ఐ విల్ జూమ్ ఇట్. ఇదే అనమాట ఆస్ట్రిచ్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఇది సిట్టింగ్ ఏరియా అనమాట. సో అక్కడ మనం కూర్చొని ఫుడ్ తింటూ వీ కెన్ ఎంజాయ్ ద వ్యూ. మనం అనిమల్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. దేవా లేచాడు సింహం. ఆస్ట్రిచ్ ఉంది చూడు అక్కడ. ఆస్ట్రిచ్, దేర్ ఇస్ ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ దేర్ ఇస్ ఆస్ట్రిచ్. అక్కడ ఒక్క 5 మినిట్స్ కూడా కామ్గా కూర్చో అంటే కూర్చోదు జున్ను. అసలు కింద దిగేయాలంతే. ఆమె హ్యాండ్స్ మీద ఉండకూడదు. కింద తిరిగి మొత్తం రోమ్ చేసేయాలి, తిరిగేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఎంత అల్లరి చేస్తుందో జూ మొత్తంలో. ఎంత కామ్ అనుకుంటారో జున్ను చూస్తే, కానీ అంత వైలెంట్ అనమాట. ఆస్ట్రిచ్ అక్కడుందా చూపి. ఇంకా మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం వ్యూ చూస్తూ. హర్ష వాళ్ళు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ తీసుకొచ్చేసారు. సో ఎర్లీ మార్నింగ్ మేము కూడా ఏం తినలేదు. మంచి స్పాట్లో కూర్చొని అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాం కాసేపు. ఇంకా మళ్ళీ జూలో అనిమల్స్ చూడడానికి లోపలికి వెళ్ళిపోతున్నాము. ఏం ఫ్లేవర్ నాన్నది? ఏం ఫ్లేవర్ అది? జున్ను కెన్ యూ స్టాండ్? స్టాండ్. ఎక్కడికి వచ్చా? ఎక్కడికి వచ్చాం మనం? జూ అను. ఇచ్చుడు ఇచ్చుడు జున్ను. ఏంటది? లయన్. చూస్తున్నారు కదా, ఇది ఉడుం లాగా ఆర్ బిగ్ సైజ్ బలి లాగా ఉంది. ఇది అసలు కదలడం లేదు ఎంతసేపు అయినా కానీ, అట్లే స్టాచ్యూ మాదిరి స్టాప్ అయిపోయింది ఒక దగ్గర.
అక్కడ ఉంది చూడు డ్రాగన్, చూసావా? మోస్ట్ ఆఫ్ ద అనిమల్స్ స్లీపీగా ఉన్నాయి, పడుకొనే ఉన్నాయి, అసలు నాప్ తీసుకుంటున్నట్టున్నాయి. కొంచెం 11:30, 12 ఆ టైంలో వెళ్తే ఇక్కడ ఫీడ్ చేస్తూ ఉంటారు వీటిని. సో అప్పుడు ఫీడ్ చేసేటప్పుడు మనం కూడా చూడొచ్చు అనమాట, అవి చేసే యాక్షన్స్ అండ్ తింటూ ఉంటాయి కదా, అవంతా చూస్తే బాగుంటుంది. బట్ అది మిస్ అయిపోయాం ఈసారి. నెక్స్ట్ టైం అన్నా ఖచ్చితంగా చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. నెక్స్ట్ బర్డ్ సఫారీకి వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. కొంచెం ఫ్లెమింగో లాగా ఉన్నాయి, అసలు అవి నేమ్ కూడా పలకడానికి రావట్లేదు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అసలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కొన్ని అయితే. భలే ఉంది కలర్ కదా. ఇవి చూస్తుంటే ఎంత బాగున్నాయి చూడండి, అసలు ప్యూర్ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్లో ఎంత బాగుందంటే అసలు కెమెరా ఈజ్ నాట్ ఈవెన్ జస్టిఫైయింగ్ ఇట్, అంత క్యూట్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది డైరెక్ట్గా చూస్తుంటే మాత్రం. అసలు ఇలాంటి కలర్ బర్డ్స్ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు అనేసి అనుకుంటున్నాం మేము కూడా, అంత బాగున్నాయి అసలు. ఇవి నెమలి లాగా ఉన్నాయి, బట్ ఇవి పీజియన్స్ కాదు, ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ బర్డ్స్ అంట. జున్ను ఇక్కడ వాళ్ళ మా అమ్మ మీదకి ఎక్కింది. మాకైతే ఇక్కడ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ అన్న అందరూ ఒక్కటే, అసలు ఫ్యామిలీ లేదనే ఆ బాధ లేకుండా అంత బాగా చూసుకుంటారు జున్నునైతే. మామ అత్త సొంత ఫ్యామిలీ లాగా అందరూ చాలా బాగుంటారు. ఇంకా అలా మేము ఇక్కడ టైగర్స్ ఏరియాకి వచ్చాము, బట్ ఇక్కడే లోపల మాకు టైగర్స్ అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. ఇక్కడ ఏంటంటే నాకు జూ మోర్ ఆఫ్ గ్రీనరీ అండ్ లెస్ ఆఫ్ అనిమల్స్ అనిపించింది. అనిమల్స్ చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది, బట్ ఎందుకో మరి అలా. ఈ జూ వరకు అయితే బాగుంది, విజిట్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, కిడ్స్ వరకు. అండ్ ఇక్కడ ఉన్నాయి టైగర్స్ అని. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 1 or 2 ఆ టైంలో చూస్తున్నాం అనుకుంటా. సో అవన్నీ నాప్ తీసుకున్నాయి, నిద్రపోతున్నాయి మంచిగా. ఇది అడవి పందిలాగా ఉంది కొంచెం చూస్తుంటే, బట్ అది కాదనుకుంటా. సమ్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఇది గిబోన్ అంట, సో గిబోన్ అని పిలుస్తారు, బట్ మనకి మంకీ లాగా కనిపిస్తుంది కాబట్టి మంకీ యాక్షన్స్ చేస్తున్నాను. దగ్గరకు వస్తుందేమో జున్నుకు చూపిద్దాము అనేసి. సో అది చెప్తున్నాను, ఇట్స్ ఏ గిబోన్ అనేసి. తనకి అన్నీ చూస్తుంది, బట్ అంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవ్వలేదు. సో ఇట్స్ నాట్ ఏ రైట్ ఏజ్ అనిపించింది, 2 years కూడా. సో కొంచెం 2.5 to 3 years 3 years అయితే కొంచెం బాగా యానిమల్స్ చూసి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు అనిపించింది. మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకురావాలి జున్నుని ఖచ్చితంగా. సో 3 years అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది. బట్ తనకన్నా నేను ఎంజాయ్ చేశాను అనిపించింది ఈ జూ. ఎందుకంటే కొన్ని మనకి తెలియని యానిమల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అసలు ఈ యానిమల్ మనం చూడలేదు ఎప్పుడు, కానీ మన జూలో అయితే అసలు ఉండవు. సో మన దగ్గర ఉన్న యానిమల్స్ ఇక్కడ లేవు. ఎలిఫెంట్ అలా. Say hi. ఇది అడవి పందిలా ఉంది చూడ్డానికి. అమ్మో చాలా అంటే చాలా పెద్దదిగా ఉన్నింది. ఇట్ వాజ్ స్లీపింగ్ ఇది కూడా, బట్ చాలా దగ్గరకు ఉంది. టచ్ చేస్తున్నాను చూడండి. ఓ మై గాడ్, నాకైతే ఏదో రకమైన ఫీలింగ్. బట్ ఇక్కడ స్కాట్లాండ్ పీపుల్ ఉన్నారు. ఈ కపుల్ ఎంత ఫ్రెండ్లీగా రమ్మని నన్ను, ఏం కాదు ఇట్లా దాని బాడీని రబ్ చేయండి, దానికి నచ్చుతుంది, మంచిగా అలానే పడుకో ఉంటుంది, అది ఏం అనదు, హామ్ చేయదు అని చెప్తున్నారు. బట్ నాకైతే స్కేట్, నేను ఊరికే అలా రబ్ చేసి ఇంకా బాడీ మళ్ళీ వచ్చేసాను. ఇంకా మా జున్ను ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాటర్ ఉంటే ఆగుతుందా? అస్సలు ఆగదు జున్ను అయితే. షీఈ్ ఏ వాటర్ బేబీ, షీఈ్ సచ్ ఏ స్వీట్ హార్ట్. అసలు వాటర్ ఉంటే ఇంకా ఆగదు చాలాసేపు, మినిట్స్ కాదు హవర్స్ అయినా సరే తను ఇంకా వాటర్లో ఎంజాయ్ చేస్తుంది. షీ లవ్స్ వాటర్. అసలు జూలో కూడా ఇలా చిన్న ఫౌంటైన్ టైప్ ఉన్నింది కిడ్స్కి. సో తను కూడా చూస్తూనే ఇంకా షీ వాజ్ ఆస్కింగ్ టు జాయిన్ దెమ్, అరుస్తుంది పంపించమని. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసి తనకి పంపించేశాను.
ఎంత బాగా ఎగిరిందో, ఫుల్ వాటర్లో తడిచేసి ఎంజాయ్ చేసింది. కాసేపు ఆడిపిచ్చేసి ఇంకా మళ్ళీ తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేశాను. కొంచెం కూల్గా ఉన్నాయి వాటర్. ఇంక ఇక్కడ నుంచి లైన్ ఉండే ఏరియాకి వెళ్ళిపోతున్నాము. సో లైన్స్ ఇక్కడ అయితే ఎక్కడి నుంచి తెచ్చారో ఒక గెస్ చేయగలరా? ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మీకు తెలిసిపోయి ఉంటది అనుకుంటాను. ఎస్, మన ఇండియా నుంచి వచ్చాయి ఈ లయన్స్. సో మన ఇండియా గుజరాత్ నుంచి 2 లయన్స్ తీసుకొచ్చారు. సో ఈ విషయం చూడగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎప్పుడు లయన్స్ చూడనందుకు కాదు, బట్ మన ఇండియా నుంచి వచ్చాయి కదా, సో ఆ హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా మీరు వినాయక స్వామిని? మన ఇండియన్ అనిమల్స్ అని తెలియాలని ఇలా మన గాడ్ ని ప్లేస్ చేశారు అనుకుంటాను. లైన్ అయితే మా ముందరిని పడుకోనింది. ఇంకా జున్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా లయన్ సాంగ్స్ చేస్తుంది, ఎట్లా రోల్ చేస్తుందా అవన్నీ చెప్తుంది. ఇక్కడ వెనక ఉండే వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారు అనమాట, అంత క్యూట్ గా రోల్ చేసి చెప్తుంటే. ఏంటి చిన్నది? ఓ సారీ. We thought to take so many videos and pictures, but somehow కొన్నన్నా వచ్చాయి. ఇక్కడ కొన్ని బర్డ్స్ కనిపిస్తే ఇంకా బర్డ్స్ అన్ని చూపిస్తున్నాము, బట్ దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్. అసలు పెద్ద అనిమల్స్ కనిపిస్తాయి, అంత చిన్న చిన్న బర్డ్స్ అలాంటి అనిమల్స్ ఏదైనా కనిపిస్తే ఇంకా అసలు చూడని కూడా చూడలేదు. ఇంకా అక్కడి నుంచి పెంగ్విన్స్ చూడడానికి వచ్చేసాము. నేనైతే ఎంత ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యానో, నాకైతే చాలా క్యూట్ అనిపించాయి చిన్న చిన్న పెంగ్విన్స్. జున్నుతో పాటు నేను హర్ష కూడా అంతే ఎక్సైటింగ్ గా చూస్తున్నాము. చాలా క్యూట్ ఉన్నాయి పెంగ్విన్స్ అయితే. ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, సో ఇండియాలో మనం ఎప్పుడు కానీ ఇట్లా పెంగ్విన్స్ చూడము. అండ్ ఎప్పుడు పిక్చర్స్లో ఏదన్నా బుక్స్ మీద అట్టల్లో చూస్తూ ఉన్నాము, వాల్పేపర్స్ లాగా అలాగా. సో డైరెక్ట్గా చూడడం ఇదే అనమాట. అండ్ జున్ను ఫేవరెట్ అనిమల్ పెంగ్విన్ కూడా. సో తనైతే ఇంకా చూస్తూనే పెంగ్విన్ పెంగ్విన్ అని చెప్తుంది మాకు. జూ మొత్తానికి ఈ ఒక్క అనిమలే బాగా నచ్చిందని చెప్పొచ్చు మా అందరికీ. అండ్ ఇవి చాలా దగ్గర వ్యూలో చూస్తుంటే ఇంకా చాలా కొత్తగా చాలా బాగున్నాయి తెలుసా. అసలు ఎవరైనా రావాలా వద్దా అనుకుంటుంటే మాత్రం యూ కెన్ గివ్ ఎ ట్రై. ఒక్కసారి అయితే విజిట్ చేయొచ్చు ఈ జూ. అండ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళొద్దు. సో నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనిమల్స్ ఉంటాయని, బట్ అన్నీ లేవు. బట్ ఇక్కడ ఉన్నవి అయితే చాలా బాగున్నాయి ఉన్నంత వరకు. ఎండ ఎక్కువ ఉంది బుజ్జి. వచ్చినప్పుడు క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉన్నింది. తర్వాత కదా మాకు సినిమా కనిపించేసింది కిడ్స్తో. ఎంత ఎండ వచ్చిందంటే ఇంకా ఫుల్ సన్నీ అయిపోయింది, భయంకరంగా ఎండ ఉన్నింది. ఇంకా గబగబా ఒక్కొక్క యానిమల్ ఫాస్ట్గా చూసుకొని వెళ్తున్నాము. ఇంత ఎండలో ఫుల్ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. సో కొన్ని డ్రింక్స్ అండ్ కొంచెం స్నాక్స్ పడితే కానీ బాడీ అంతా మళ్ళీ ఎనర్జీ రాదు. సో కాసేపు స్నాక్స్ తిందామని ఇంకా వి వెంట్ దేర్. కొన్ని తీసుకొని వచ్చి ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యాము. బయట వస్తే ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీ డైట్ అంతా ఇంటి వరకే స్టాప్ చేసి బయట వచ్చినప్పుడు అన్నీ ట్రై చేస్తాను. సో షుగర్ ఆర్ సంథింగ్ ఏది ఉన్నా సరే, బట్ అన్నీ లిమిటెడ్గా కొంచెంగా తింటాను, మరి ఓవర్గా తినేసేయకుండా. హలో చెప్పు. హలో హలో హలో. హర్ష ఆఫీస్ వాళ్ళు దే ఇంక్లూడెడ్ సమ్ ప్రైవేట్ లాంచ్ టైప్ అనమాట. సో ప్రైవేట్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు. కాసేపు ఇంకా అక్కడికి వెళ్ళి ఇక్కడ చూస్తే యాక్టివిటీస్ ఉన్నాయి. సో సర్ప్రైజింగ్లీ కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ జూ మొత్తంలోకి ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేశారు వీళ్ళు. గుడ్ జాబ్.
ఏరియా అందరికీ యాక్సెస్ ఉండదు. సో ప్రైవేట్ ఏరియా టైప్ అనమాట. సో కాబట్టి చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్నారు. అండ్ జున్ను కూడా కొంచెం రిలాక్స్డ్గా అన్నీ ఆడుకుంటూ కాసేపు ఎంజాయ్ చేసింది. అస్సలు ఏడవలేదు, అస్సలు క్రాంకీగా అవ్వలేదు. దట్స్ ద వన్ గుడ్ థింగ్ అనుకోవచ్చు. జూ మొత్తానికి హ్యాపీగా బాగా అన్నీ ఎంజాయ్ చేసి కాసేపు నాప్ తీసుకుంది ఈవినింగ్ టైం కూడా. అండ్ దే ఆల్సో ఇంక్లూడెడ్ సమ్ ఫొటోస్. సో ఫోటోగ్రఫీ కూడా ఉంది. సో నేను, హర్ష అండ్ పాప అందరూ కాసేపు ఫొటోస్ తీసుకున్నాము మంచిగా. ఈ థీమ్ అయితే చాలా బాగుంది కదా, క్యూట్గా అనిమల్స్ బ్యాక్ డ్రాప్లో వచ్చి. సో జున్నుకు కూడా మంచిగా కొన్ని ఫొటోస్ తీపిచ్చాను. చెప్తావా ఇదేంటో జున్నుడా? ఇదేంటి? ఇచ్చే క్రొకొడైల్. సో మాకున్న టికెట్స్లో ప్రైవేట్ లాంచ్ ఇది కూడా, ఈ ప్రైవేట్ ఏరియా కూడా మాకు రిజర్వ్డ్ అనమాట. బట్ మాకు లాస్ట్ మినిట్ వెళ్ళే వరకు తెలీదు ఇది కూడా మేము యాక్సెస్ ఉంది అని. సో అదే అంటున్నాడు హర్ష, ఇంత మంచి స్పాట్ మిస్ అయిపోయాము ఓపెన్ ఏరియాలో అనేసి అనుకుంటూ ఉన్నాము. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయాలి. అది కూడా చాలా బాగుంటుంది బయట అలా ఉంటే టెంట్స్ వేసుకొని. అండ్ ఇంకా గొరిల్లా కింగ్డమ్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ టైమే నేను గొరిల్లా ఇంత దగ్గరికి చూడడం కూడా. అండ్ చాలా ఉన్నాయి. ఇది అంతా ఒక ఫ్యామిలీ అంట. చూసారా వీటి నేమ్స్ కూడా, కిబూరి. అండ్ ఇంకొక కింద గొరిల్లా నేమ్ చూసారా మీరు కూడా, జునో అంట. నేను ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఇప్పుడు చూస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న గొరిల్లా అయితే ఇట్ బోర్న్ 1993 అంట. మనకన్నా పెద్దది. పాపం అమ్మనే మోసుకెళ్తుంది. ఎంత బాగా ఎత్తుకునేది కదా వెనక. నాన్న ఊపుకుంటూ వెళ్తున్నాడంట. ముందు జాగ్రత్త. ఇవంతా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ లా అనిపించింది మాకు చూస్తుంటే. డాడీ, మమ్మీ అండ్ ఒక బేబీ లాగా. అండ్ ఇంకొన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇవి యాక్షన్స్ కూడా ఇంచుమించు మనలానే చేస్తున్నాయి. సో అదే చెప్పుకుంటూ ఉన్నాము ఫనీ టాక్స్. మా ఫనీ టాక్స్కి ఇట్ హ్యాస్ నో ఎండ్. అప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. ఐ థింక్ 4 or 4:30 అనుకుంటున్నాను. సో ఆ టైంకి అంతా జూను ఒక న్యాప్ తీసేసుకుంది. ఆఫ్టర్నూన్ వరకు బాగా ఎగిరింది, మొత్తం జూ అంతా నడిచేసింది, తిరిగేసింది. ఇంకా న్యాప్ చాలా లేట్గా వేసింది, 4 hour ఆ టైంలో. సో ఇంకా గొరిల్లాస్ మిస్ అయిపోయింది, తను చూడలేదు. ఇంకా ఆపోజిట్ టు గొరిల్లాస్ మంకీస్ ఉన్నాయి. సో అవి కూడా చూసేసి వీఆర్ గోయింగ్ అవుట్. అండ్ హర్ష వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఒక్కటే జపం, అసలు జున్నుకి ఫేస్ పెయింటింగ్ వేయించాలనేసి. బట్ అది ఎలాగో జరగలేదు. మేము ఈవినింగ్ అయిపోయింది. సో ఆ యాక్టివిటీస్ అన్నీ మేము ఫస్ట్ చూపించిన ప్రైవేట్ ఏరియాలో ఉంటాయి, దాన్ని పక్క అనుకుంటాను. బట్ మేము వస్తూనే వేయించాలి, బట్ అది కుదరలేదు. సో ఇంకా వెళ్ళేటప్పటికి అంతా క్లోజ్ చేసేసారు. హీ ఫెల్ట్ సో బ్యాడ్. వస్తూనే వేయించుంటే బాగున్ను అనేసి అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క బేబీస్ ఫేస్ పెయింట్ వేసుకో ఉన్నారు. తనకు కూడా జున్నును చూడాలనిపించింది. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వేయించాలి. అండ్ ఈ టైం అప్పుడు కూడా జున్ను ఇంకా పడుకొనే ఉంది, న్యాప్ నుంచి ఇంకా లేవలేదు. తను ఇది కానీ చూసుంటే గట్టిగా అరిచేది హిప్పో అని. తనకి చాలా ఇష్టం హిప్పోస్ అంటే. ఈ హిప్పో వెయిట్ 300 kgs అంట. నేను వామ్మో అనేసి అంటుంటే హర్ష ఇది చాలా చిన్నది, ఇంకా పెద్ద సైజులో కూడా ఉంటాయని చూపిస్తూ ఉన్నాడు. హిప్పో.
మన టాయ్ ఉంది కదా నాన్న ఇప్పది నెక్స్ట్ ఇంకా జీబ్రాస్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ జీబ్రాస్ అయితే చాలానే ఉన్నాయి, బట్ దగ్గర నుంచి చూడలేదు. అప్పటికే మా ఎనర్జీ డ్రైన్డ్ అవుట్. అండ్ ఇంకొక ఆస్ట్రిచ్ కూడా ఉంది దాని లోపలే. సో వీ వర్ సీయింగ్ దాట్. ఇంకా జూ నుంచి వెళ్ళిపోయే ముందు కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాను. అండ్ జూ మొత్తం కూడా బాగా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు జున్నుతో. బట్ సమ్హౌ కొంచెం వచ్చింది అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ అండ్ హ్యాంగ్ అవుట్. అసలు టూరిస్ట్ స్పాట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, వాళ్ళ హౌస్ బ్యాక్ సైడ్ వచ్చి కూర్చొని మంచిగా చిల్ అవుతున్నారు. అదే అనుకుంటూ ఉన్నాము, ఎంత పీస్ఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్ అనేసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నేను జున్ను మేనేజ్ చేసుకుంటూ ఎడిట్ చేయడానికి నాకు 3 to 4 days ఈజీగా పట్టింది. సో ప్లీజ్ షో సమ్ లవ్. మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా నా కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.